ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన దివ్యమైన నామంలో ఆయన దివ్య సన్నిధిలోనికి చేరికూడి వచ్చిన నా దేవుని ప్రియులు అనబడుచున్న మీ అందరికీ కూడా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. చాలా సంతోషం. అందరూ బాగున్నారా? ఆ కిటికీలు తీసుకోండమ్మా. చలేస్తుందా? కిటికీలు వేసుకున్నారు. అందరు బాగున్నారా? ఈ నెల వాగ్దానం ఏంటి? పర్వతములు తొలగినను మెట్టలు తద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ఆ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనమందరం కలిసి ఆ వాక్యాన్ని చదువుకుందాం. పర్వతములు తొలగినను మెట్టలు తద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. పరిశుద్ధుడైన దేవుడు, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ నెల మనందరితో ప్రమాణం చేస్తూ ఉన్నారు. అదే మాట మరలా దేవుడు మనతో తెలియజేస్తూ ఉన్నారు. నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగినను మెట్టలు తద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. ఎలాంటి మనుషులైనా మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు. పర్వతములు అనేటివి ఎప్పుడు తొలగిపోయేటివి కాదు. పర్వతములు, శిఖరాలు, కొండలు ఎప్పుడు కూడా కదిలించబడతాయా అమ్మా? కదిలించబడతాయా? పర్వతాలు అనేటివి ఎప్పుడు కూడా అలా స్థిరంగా ఉంటాయి, అలా నిలకడగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఎవరు కూడా దాన్ని తొలగించలేరు. ఎవరు కూడా దాన్ని త్రోయడానికి అసాధ్యమైనది అది కదా. ఎవరు కూడా ఆ పర్వతాలని తొలగించలేరు, తీసివేయలేరు. అంత గట్టిగా, అంత స్ట్రాంగ్గా ఉంటాయి. మరి అలాంటి పర్వతాలే కదిలించబడి మెట్టలు తొలగిపోయినా సరే నా దేవుని కృప నిత్యము మనందరికీ తోడయుండునుగాక. అందుకనే ప్రభు అంటూ ఉన్నారు, పర్వతాలు తొలగినను మెట్టలు తద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. ఎందుకు ఈ మాట రాశారు? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ మాట రాయిపించాడు అని అంటే, కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కొంతమంది మనకు అండగా ఉంటారు, మనకు తోడుగా ఉంటారు, మనకు నిలబడతారు. ఇదిగో నేను నీకు కొండంత బలాన్ని అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. నేను నీకు కొండంత ధైర్యాన్ని ఇస్తానని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అంటారు, మన బిడ్డలను చూసి మనం ఏం మాట్లాడతాము చిన్నప్పుడు? నా బంగారు ఏ కొండమ్మా? అమ్మా, బంగారు కొండ, ఇత్తల కొండ, ఏదో ఒక కొండ. మొత్తానికి ఆ కొండలు కూడా ఒకానొక రోజు ఏమైపోతుంటాయి? తొలగిపోతూ ఉంటాయి. ఆ కొండలు స్థిరంగా ఉండవు. అలాంటి కొండలు తొలగిపోయినా ఏ మనుషుడైతే నీకు ధైర్యాన్ని ఇచ్చి, ఓయ్ నన్ను చూడాలి, నేను నీకున్నాను, నేను నీకు ధైర్యాన్ని, నువ్వు నా వైపు ఉండు, ఇదిగో నేను కాకపోతే నీకు ఎవరున్నారని ఎవరైతే నిన్ను ధైర్యపరిచారో, ఎవరైతే నీకు నిలబడ్డారో, అలాంటి మనుషులందరూ నీకు దూరం అయిపోయినా, నిన్ను వదిలి వెళ్ళిపోయినా నా ప్రభు కృప ఎప్పుడు నిత్యము నీకు తోడై ఉండబోతుంది. ఆమేన్. మా కట్టుకున్న భర్త ఎక్కడున్నాడు? మా ఏడున్నాడో నాకేం తెలుసు పాస్టర్ అయ్యా. ఎక్కడో ఆవుల బాటకాడ తిరుగుతున్నాడో, లే శంతరాంపురంలో తిరుగుతున్నాడో, ఉదయగిరిలో తిరుగుతున్నాడో, ఏ సిట్ట కింద కూర్చొని నిద్రపోతున్నాడో మాకేం తెలుసు? ఏమ్మా ఎక్కడున్నారు? నిన్ను వీడిపోను, నిన్ను వదిలిపోను, చెప్పండి. నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పిన మనుషులు ఎక్కడున్నారో తెలీదు. ఎక్కడున్నారు? వాళ్ళు ఎప్పుడో నన్ను వదిలి, చెప్పండి, 20 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడున్నారండి? పెళ్లి చేసుకునేటప్పుడు ఏమని ప్రమాణం చేశాడు? నేను నిన్ను వదిలి ఎక్కడికి పోను, నేను నీతోనే ఉంటాను అని చెప్పిన మనుషులందరూ కూడా కాలాన్ని ముగించుకొని జీవితాన్ని విడిచిపెట్టి అందరూ కాలగతంలో గడిచిపోయిన వారు కొందరైతే, వారి జీవితాన్ని చూసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన వారు కొందరైతే, ఇలా అందరూ కూడా వెళ్ళిపోతారు. నీ జీవితంలో పర్వతం లాంటి మనుషులు ఎందరూ వచ్చినా సరే వాళ్ళందరూ దూరం అయిపోవచ్చు, కానీ నా దేవుని కృప నిత్యము మనతోనే ఉండబోతుంది. ఆమేన్. అందుకే దైవజనుడు
దైవజనుడు ఎన్నో కష్టాలు ఆయన జీవితంలో కలిగాయి, ఎన్నో ఇబ్బందులు కలిగాయి. అప్పటికే 3 సార్లు ప్రార్థన చేశాడు ఆయన. 3 సార్లు ప్రార్థన చేసి దేవుడిని అడుగుతున్నాడు, ప్రభువా ఏంటి నాకు ఈ కష్టాలు, ఏంటి నాకు ఈ బాధలు, ఏంటి నాకు ఈ శోధనలు, దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయనకు ప్రత్యక్షమై దేవుడు ఆయనతో పలికిన అద్భుతమైన మాట ఏంటంటే, అయ్యా నా కృప నీకు చాలును అన్నాడు. ఏమన్నాడు దేవుడు? చెప్పండి ఏమన్నాడు? నా కృప నీకు చాలు. ఇదిగో నీకు వచ్చిన కష్టాలను బట్టి, నీకు వచ్చిన శోధనలను బట్టి, నీకు వస్తున్న శ్రమలను బట్టి, నీకు వస్తున్న అవనిందాలను బట్టి, వీటన్నిటిని బట్టి కృంగిపోతున్నావేమో, అందరూ నన్ను వదిలి వెళ్ళిపోతున్నారని నువ్వు బాధపడుతున్నావేమో, ఇంకా నా జీవితంలో ఏమీ లేదు, అంతా శూన్యమే అని అనుకుంటున్నావేమో. ఈ ఆరాధనలో నా ప్రభు నీతో అన్న మాట ఏంటో తెలుసా? నా కృప నీకు, చెప్పండి, ఆయన కృప మనకు చాలు. ఇంకా ఆయన కృప తప్ప మనకి ఏమీ లేదు కదా. అందుకే కదా మనం పాడుకున్నాం, నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. తెలుసా లేదా? ఆయన కృప తప్ప ఇంకొకటి ఉందా? చూడండి, హోసన్నా మినిస్ట్రీస్ తెలుసు కదా, హోసన్నా మినిస్ట్రీస్ తెలుసా? ఆ మినిస్ట్రీ అంత ప్రబలం అవ్వడానికి, అంత విస్తరించబడడానికి, అంత అభివృద్ధి పడడానికి గల కారణం ఏంటంటే, యేసన్న గారు దేని మీద ఆధారపడ్డారు అని అంటే ఆయనకున్న జ్ఞానం మీద కాదు. ఏమండి? ఆయనకున్న జ్ఞానం మీద కాదు, లేకపోతే ఆయనకి ఎవరో ఉన్నారని కాదు. ఆయన ఆధారపడిందంతా కూడా దేవుని కృప మీద. దేని మీద? చెప్పండి, దేని మీద? దేవుని కృప మీద. చూడండి, ఏ పాటలైనా తీసుకోండి, యేసన్న గారు పాడిన ఏ పాట తీసుకున్నా కృపతో ప్రారంభించబడకుండా ఏ పాట ఉండదు. ఏ పాటలోనైనా కృపను గురించే ఉంటుంది. ఏ పాట తీసుకున్నా కృపే. ఎందుకు అని అంటే ఆయన కృపే మనకు చాలు. అందుకే దైవజనుడు అయిన పౌలు గారితో ప్రభు అన్నారు, నా కృప నీకు చాలును అన్నాడు. ఇంకా ఆయన కృప మనకు ఉన్నప్పుడు ఇంక ఏం కావాలి చెప్పండి? మనకు ఇంకేం కావాలి? ఎందుని బట్టి నువ్వు భయపడుతున్నావు? దేన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావు? ఏ మనుషులు నీకు తోడుగా లేరని కృంగిపోతున్నావండి? దేవుని కృప ఉండగా ఆయన కృప మనకు చాలు కదా. ఆయన కృపే మనకు చాలండి, ఇంక ఏది కూడా మనకు అక్కర్లేదు. అందుకే నా ప్రభు ఈ ఆరాధనలో మాట్లాడుతున్నారు, నా కృప నిన్ను విడిచిపోదు. ఆమేన్. ఆయన కృప నిత్యము 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 నీతో నాతో మనందరితో నిలిచి ఉండునుగాక. ఆయన కృప మనకు కావాలా మీకు ఆయన కృప? ఆయన కృప మనకు కావాలి అని అంటే మనం ఏం చేయాలి అనే ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తా. ఒకే మాట చెప్తా, 2-3 మాటలు కూడా వద్దు కానీ ఎండకి ఒకే మాట చెప్తా. యేసయ్య కృప మనకు కావాలంటే మనం ఒక్కటే చేయాలి. ఏం పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏం చేయబల్లే. యేసయ్య కృపకు నువ్వు పాత్రుడు అవ్వాలి అని అంటే, చూడండి, దేవుని కృపకు పాత్రులు అవ్వాలని చాలామంది చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. దేవుని కృపకు పాత్రులు అవ్వాలి అని అంటే ఏం చేయాలి? 2 అగరవత్తులు పుల్లలు, ఒక టెంకాయ కొడితే సరిపోతుందా? చెప్పండి. యేసయ్య దగ్గరకు వచ్చి 2 పుల్లలు వెలిగించి ఒక టెంకాయ కొడితే వచ్చేస్తుందా నీ కృప? ఎట్లా వస్తుంది? యేసయ్య ద్వారా నీ కృప రావాలంటే ఏం చేయాలి? అందరు చేసినట్లుగా చేయకూడదు. అందరిలాంటి దేవుడు కాదు ఈయన. దేవతలు అనబడుచున్న వారందరికీ కూడా ఈయన మహా గొప్ప దేవుడై ఉన్నాడు. ఆమేన్. మరి ఇలాంటి దేవుని యొక్క కృప నీకు ప్రాప్తించబడాలి అని అంటే, అలాంటి దేవుని కృపను నువ్వు పొందుకోవాలి అని అంటే, పర్వతములు తొలగినను మెట్టలు తద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదన్న దేవుని యొక్క కృప నిన్ను విడిచిపోకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వాక్యం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6:24, 6:24 చివరి వాక్యం. అది దైవజనుడు మాట్లాడుతున్న మాట. అది మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. అది ఆయన కృప కలగాలంటే ఏం చేయాలో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో, చెప్పండి, ఏం చేయాలి? ప్రేమించడం వేరమ్మా. ప్రేమించడం అనేది అందరూ ప్రేమిస్తారు.
ప్రేమిస్తే ఈ ప్రేమ ఏమైపోతుందంటే 4 రోజులు గడిచిన తర్వాత పోతుంది. కానీ శాశ్వతమైన ప్రేమ కావాలి దేవుని మీద. ఎలాంటి ప్రేమ చూపించాలి దేవునితో? శాశ్వతమైన ప్రేమ అనగా చిరకాలము ఉండే ప్రేమ కావాలి దేవునికి. ఎలా ప్రేమించాలో తెలుసా దేవుణ్ణి? నువ్వు ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? ఆదివారం ప్రేమించాలా? భలే చెప్తున్నారు మీరు. శాశ్వతమైన ప్రేమతో దేవుని ప్రేమించాలా? నిజం చెప్పండి, ఎప్పుడు ప్రేమించాలా దేవుణ్ణి? ఆదివారం ఉదయాన్నే 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అంతే కదా. ఆ తర్వాత దేవుని ప్రేమించాల్సిన అక్కర్లే. మళ్ళా అవసరమైతే బుధవారం, ఇంకా ఎక్కువ డోసు ఏమన్నా పెరిగితే శనివారం, అంతే. ఇంకా టపాసు తొసపోయినట్టే. ప్రేమనే టపాసు మన దగ్గర అప్పుడప్పుడు గంటకు ఒకసారి ఎలగతుంటుంది అంతే కదా. అదే నువ్వు దేవుని ప్రేమించేది. ఎలా ప్రేమించాలి ప్రభువుని? అమ్మా ఎలా ప్రేమించాలి? శాశ్వతమైన ప్రేమతో దేవుని ప్రేమిస్తే దేవుని యొక్క కృప నీకు కలుగుతుంది. ఏదో ఆది అమావాస్యకి దేవుని ప్రేమించి వెళ్ళిపోవడం కాదు, నీకు ఇష్టం వచ్చినప్పుడు దేవుని ప్రేమించి వెళ్ళిపోవడం కాదు. శాశ్వతమైన ప్రేమతో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. శాశ్వతమైన ప్రేమ అంటే ఎలాంటిది? అది 1 గంట 2 గంటలు నీకు ఇష్టం వచ్చినప్పుడు, లేకపోతే నీకు కుదిరినప్పుడు, ఏమండి నీకు తోచినప్పుడు, అంతేనా? నాకు తెలియక అడుగుతున్నాను, చెప్పరే. ఎప్పుడు అది శాశ్వతం అంటే ఏంటిది? మనం బ్రతుకున్నంత కాలం, మనం జీవించినంత కాలం, బట్ట కట్టినంత కాలము, నడిచేంత వరకు, ఈ 4 మెతుకులు నోట్లోకి పోయి అంతవరకు దేవుడు నువ్వేం చేయాలో తెలుసా? ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు శాశ్వతమైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఏం చేస్తాడు? నీకు ఏం కలుగుతుంది? కృప కలుగుతుంది. నువ్వు శాశ్వతమైన ప్రేమతో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, హలో బ్రదర్, ఓయ్ మంజూర్ కూర్చో సైలెంట్. నువ్వు శాశ్వతమైన ప్రేమతో దేవుడిని కానీ నువ్వు ప్రేమించగలిగితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యం. ఇర్మియా గ్రంథం 31 3వ వాక్యం. మనకు తెలిసిన మాటే అది. అదే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. నువ్వు దేవుని శాశ్వతంగా దేవుని ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. అందుకే వాక్యంలో ఉంది, ఏది విత్తుకుంటామో అదే కోసుకుంటాం. నువ్వు శాశ్వతమైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడు? మరలా నీకు రేట్ను మాట్లాడరే, కుదరదిట్ట. ఈరోజు ఒకటి అయిపోతుంది. అయితే చెప్పండి మీరు త్వరగా. శాశ్వతమైన ప్రేమతో నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తాడు? మనుషుల్లాగా ప్రేమించడు ఆయన. నువ్వు శాశ్వతమైన ప్రేమతో నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన కూడా నిన్ను శాశ్వతమైన ప్రేమతోనే ప్రేమిస్తాడు. అరాకొర ప్రేమ ఆయన దగ్గర ఉండదు. ఏమండి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎక్కడ చెప్పి మరలా బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొకరికి కూడా అదే మాట చెప్తారు. ఆ తర్వాత ఇంకొకరికి పోతే మళ్ళీ ఇదే మాటే. ఎంతమందిని ప్రేమిస్తావు నాయన? ఎక్కడికి వెళ్ళినా ఇదే మాటే, ఎక్కడికి వెళ్ళినా ఇదే. కానీ దేవుడు ఎవరో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నువ్వు ఆయన్ని ప్రేమించగలిగితే దేవుడు మరలా నిన్ను ఎలా ప్రేమిస్తాడు? చెప్పాలి, ఎలా ప్రేమిస్తాడు? శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించి నీ ఎడల ఏం చేస్తాడైనా నీకు కృప చూపడం ప్రారంభిస్తాడు. ప్రియులారా, నువ్వెంతగా దేవుని ప్రేమిస్తావో అంతగా దేవుని నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తావో అంతగా దేవుని నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. మనం ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటో తెలుసా? ఒక మనిషి దగ్గర మనము అవతల మనిషిని ఎంత ప్రేమిస్తామో అవతల మనిషి కూడా నన్ను అంత ప్రేమించాలి. ఏమండి, నా భర్తని ఎంత నమ్ముతున్నాను నేను, నా భర్తను ఎంత నమ్ముతున్నాను, కానీ నా భర్త మాత్రం నన్ను నా మీద నమ్మకం ఉంచట్లేదు. ఆ తర్వాత నా భర్తను నేను ఎంత నమ్మితే నా భర్త నన్ను మోసం చేస్తున్నాడు, నా వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు. నమ్మిన వారే నన్ను నమ్మిన వారే మనల్ని ఏం చేస్తుంటారు? మోసం చేస్తుంటారు. కానీ దేవుడు ఎవరో తెలుసా? నువ్వు ఎంతగా దేవుడిని ప్రేమిస్తావో అంతగా దేవుడు నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. నువ్వు దేవుడిని ప్రేమించలేదనుకో దేవుడు కూడా నిన్ను ప్రేమించడు.
ప్రేమిస్తాడా దేవుడు? ఎందుకు ప్రేమిస్తాడు? ప్రేమించడు ఆయన. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన కూడా నిన్ను ప్రేమించి నీ మీద శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. నువ్వు అనుకోవచ్చు ఏముందలే ఎట్టున్నా దేవుడు నన్ను ప్రేమిస్తాడని. కాదమ్మా, నువ్వు ఆయన్ని ప్రేమించావనుకో ఆయన నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వాక్యంలో, సామెతలు 8:17లో చూడండి, 8:17, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తూ ఉన్నాను. దేవుడు నువ్వు ప్రేమించావనుకోండి, మరలా దేవుడు నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. ఎంత ప్రేమిస్తాడో తెలుసా దేవుడు? ఆయన ప్రేమ అవధులు లేనివి, అనంతమైనది. అంతగా దేవుడు నిన్ను ప్రేమించాలి అని అంటే నువ్వేం చేయాలా? ముసుగేసుకొని నిద్రపోవాలా? అంతేనా? మాట్లాడరు. ఏం చేయాలి? దేవుడు నిన్ను ప్రేమించాలి అని అంటే నువ్వు దేవుని ప్రేమించాలి. నువ్వు దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తావో దేవుడు నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. ఎలాగో చెప్పనా? ఉదాహరణకు ఒక బంతి తీసుకోండి. ఏ బంతి అంటే ఒక పెద్ద ఇంత బంతి ఒకటి తీసుకోండి. ఆ బంతిని మీరు మీ బలం కొద్దీ కిందేసి కొట్టండి. ఇప్పుడు ఎలా వస్తుంది అది? అమ్మా, నీ బలాన్ని ఎంత ఉపయోగించి ఆ బాల్ని కిందేసి కొట్టావో అంత బలంగానే మరలా వస్తుందా లేదా? అది దేనిని బట్టి? నీ బలాన్ని బట్టి ఉంటుంది. నీ బలం చిన్నగా ఉండి అట్టేసావు అనుకోండి, అదేమవుతుంది? అట్టే ఉంటుంది. అదే స్పీడ్గా వేసి కొట్టావనుకో ఏమవుతుంది? అంతే స్పీడ్గా వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? యేసయ్యను ఎంత ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావో అంత ఎక్కువగా ఆయన కృప నీ మీద చూపడం ప్రారంభిస్తాడు. ఆమేన్. కాబట్టి నువ్వేం చేయాలి? దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. దేవునిని కానీ నువ్వు ప్రేమించగలిగితే అంతగా దేవుడు నిన్ను ప్రేమించి ఆయన ఉన్నతమైన కృప నీ మీద దేవుడు చూపడం ప్రారంభిస్తాడు. నిన్ను దేవుడు ప్రేమించాలి అని అంటే నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా మారాలి. ఇలా ఎప్పుడైతే దేవుని మధ్యలో మన మధ్యలో ప్రేమ అనురాగం కురిపించబడుతుందో అప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా? చెప్పండి ఏం జరుగుతుంది? చెప్పండి అండి. కృప కలుగుతుంది. ఏం కలుగుతుంది? కృప కలుగుతుంది. దేవుని కృప నీకు కావాలి అని అంటే దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. 31వ కీర్తన 23వ వాక్యం చూడండి. 31వ కీర్తన 23వ వాక్యం. యెహోవా భక్తులారా, మీరందరూ ఏం చేయండి అమ్మా? యెహోవా భక్తులారా, మీరందరూ కూడా ఆయనను ప్రేమించండి. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తావో ఆయన కృప నిన్ను విడిచిపోదు. ప్రభు అంటారు, నా కృప నీకు చాలును అని ప్రభు నీతో మాట్లాడతారు. ఆయన కృప నీకు చాలినదిగా, సరిపోయినదిగా, నీకు తోడుగా ఉండాలి అని అంటే దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని ఎలాగైతే నువ్వు ప్రేమిస్తావో అంతగా దేవుడు నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. దేవుని నువ్వు ప్రేమించాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు దేనినైతే ప్రేమిస్తున్నావో దానిని విడిచిపెట్టాలి. చెప్పండి, ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు దేన్నైతే దేవుని కాదని ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో దాన్ని దేవుని కొరకు విడిచిపెట్టే వారిగా ఉండాలి. ఏం చేయాలి? దేవుని కొరకు దాన్ని విడిచిపెట్టాలి. అది ఎంతదైనా, ఎలాంటిదైనా, నీకు ఎంత ఇష్టమైనా సరే దాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలి, వదిలేసుకోవాలి, దేవునికి అర్పించాలి, దేవునికి సమర్పణ చేయాలి. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక భక్తుడు మనకు కనబడతారు. ఆ భక్తుడి గురించి రాయబడిన మాటల్లో దేవుడే స్వయంగా మాట్లాడతారు ఆయనతో. ఏమని మాట్లాడారు? చదవండి. 22:2. అప్పుడు ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా అంటాడు. చూడండి, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును
ఇదిగో నువ్వు ప్రేమించుచున్నావే ఆ ఇస్సాకు నాకేం చేయి, చెప్పండి ఏం చేయాలి? అది అర్పించాలి, దేవునికి సమర్పణ చెయ్యాలి, దేవుని కొరకు త్యాగం చేసేదిగా ఉండాలి. నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో ఆ ఒక్కటి ఉంటుంది. అందుకే దేవుడు అన్నారు అక్కడ, ఏమన్నాడు? ఇదిగో నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని, అనగా కుమారునివ్వు అని అంటే సరిపోతుంది కదా. నీవు ప్రేమించుచున్నావే ఆ కుమారుని నాకు బలిగా అర్పించు, నాకు సమర్పణ చెయ్యి, నాకు త్యాగం చెయ్యి. మరి దేవుని కొరకు నువ్వు ఏం త్యాగం చేయగలుగుతున్నావు? ఏదో ఒకటి ఉంది కదా, నువ్వు ఎక్కువగా ప్రేమించేది ఒకటి ఉంటుంది, అందరికీ ఉంటుంది, అందరికీ ఒకటి ఉంటుంది. దాన్ని నువ్వేం చేయాలి? చెప్పండి ఏం చేయాలి? దేవుని కొరకు త్యాగం చేయాలి. త్యాగం చేయగలుగుతున్నామా? దేవుని కొరకు అర్పించగలుగుతున్నామా? దేవునికి సమర్పించగలుగుతున్నామా? ఏంది, దేనిని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామో అది మనకు తెలుసు. లోకాన్ని ప్రేమిస్తున్నామా, లేకపోతే ఇంట్లో వారిని ప్రేమిస్తున్నామా, బయట వారిని ప్రేమిస్తున్నామా, కుమారులను ప్రేమిస్తున్నామా, డబ్బును ప్రేమిస్తున్నామా, చీరలను అబ్బో నేను చెప్పతరం కాదు అది. మీరు దేనిని ప్రేమిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆ ఒక్కదానిని నువ్వేం చేయాలి? దేవుని కొరకు మాట్లాడండి. ఏం చేయాలా? దేవునికి అర్పించాలి, దేవుని కొరకు దాన్ని విడిచిపెట్టాలి. ఎందుకో తెలుసా? దేవుని నువ్వు ప్రేమిస్తే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాని అంతటిని కూడా విడిచిపెట్టాలి. ఏం చేయాలి? దాని అంతటిని విడిచిపెట్టాలి, దాని అంతటిని దూరం చేసుకోవాలి. దేవుని కంటే ఎక్కువగా ఏది కూడా నువ్వు ప్రేమించకూడదు. ప్రేమించవచ్చా? దేనిని కూడా ఎక్కువగా మనము ప్రేమించకూడదు. దేవుని నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. అబ్రహాము ఎవరిని ప్రేమించాడు? ఇప్పుడు ఎవరిని ప్రేమించాడు? కుమారుని ప్రేమిస్తూ ఉంటే ప్రభు అన్నారు, ఇదిగో నీవు నాకంటే నీ కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఈ ఆరాధనలో నువ్వు దేనిని ప్రేమిస్తున్నావో నాకు తెలియదు, కానీ దానిని నువ్వు దేవుని కొరకు సమర్పణ చేయగలిగితే నా ప్రభు యొక్క మహాకృప నీ మీద నిలిచి ఉండునుగాక. ఎలా ప్రేమించాలి ప్రభుని? మత్తయి సువార్త 22:37. నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను, కానీ త్వరగా. మత్తయి సువార్త 22:37. మత్తయి సువార్త 22:37. అందుకు ఆయన ప్రభు చెప్తూ ఉన్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును. అది ఎలా ప్రేమించాలి దేవుడిని? నీ పూర్ణ హృదయముతో. చెప్పండి ఎలా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, సర్వముతో, నీ శరీరంలో ఉన్న ప్రతి దానితో ప్రభుని ప్రేమించాలి. నీ నోటితో దేవుని ప్రేమించాలి, నీ తలంపులతో దేవుని ప్రేమించాలి, నీ చూపుతో దేవుని ప్రేమించాలి, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం ద్వారా దేవుని ప్రేమించేదిగా ఉండాలి. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండగలుగుతున్నావా? నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో దేవుని మాత్రమే ప్రేమించాలి. దేవుని మాత్రమే ప్రేమించాలి. ఈ మాటలు ఎవరు ముందు పలికారు? ప్రభు. యేసయ్యతో ఎవరున్నారండి? చెప్పాలి మీరంతా. యేసయ్యతో ఎవరున్నారు? యేసయ్యతో శిష్యులు ఉన్నారు, అక్కడున్న జనసమూహం ఉంది, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. అయితే వాళ్ళు ఊర్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు? ఆ సమయానికి వస్తారు, వాక్యం వింటారు, వెళ్ళిపోయేవాళ్ళు. కానీ యేసయ్యతో పాటు ఉండేది ఎవరు? యేసయ్యతో పాటు యేసయ్య పరిచర్య చేసిన అన్ని దినాలు ఉండింది ఎవరు? శిష్యులే కదా. శిష్యులు ఎన్నిసార్లు ఈ మాట వినుంటారు? ఎన్ని సందర్భాల్లో వినుంటారు? మీ పూర్ణ మనసుతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ వివేకముతో నా దేవుణ్ణి ప్రేమించాలి, నన్ను ప్రేమించాలనే ఈ మాటను ఎన్నిసార్లు వినుంటారు కదా. అయితే ఆ చివరి దినాల్లో ప్రభు మరణించిన తర్వాత, పునరుద్ధాండై ప్రభు లేచిన తర్వాత ఆ శిష్యులందరికీ ప్రభు కనబడి వారందరి మధ్యలో కూర్చున్నప్పుడు ఒక్కనించి పేరు పెట్టి, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఇదే మాట
ఈ ఆరాధనలో నా ప్రభు నిన్ను అడిగితే నువ్వేం చెప్పగలుగుతావు చెప్పు? చెప్పండి. ప్రభు దగ్గర అబద్ధం ఆడగలుగుతామా? అబద్ధం చెప్పగలుగుతామా? అంత ధైర్యం ఉందా మనకు? చెప్పండి, అంత ధైర్యం ఉందా? నా దగ్గర అంటే చెప్పగలుగుతారు, మీ పక్కన వాళ్ళకంటే చెప్పగలుగుతారు. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనస్సుతో ప్రభువుని ప్రేమిస్తున్నానని నాకు చెప్పగలుగుతావు, నీ పక్కన వాళ్ళతో చెప్పగలుగుతావు. కానీ దేవుడికి చెప్పగలుగుతావా? ఇదే మాట అలనాడు పేతురుని అడిగినట్లుగా అదే దేవుడు ఇప్పుడు దిగివచ్చి నిన్ను అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? మీరు చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా. మాట్లాడరే అంటే క్వశ్చన్ మార్క్లో ఉన్నాం, ఇంకా అంతే. మాట్లాడట్లేదంటే మౌనం, అంగీకారం. సర్దుకొని మీరే బాగుండు పాస్టర్ అయ్యా, ఇంక మేము చెప్పేది ఏముంది, మీకు తెలియంది ఏముంది, మా రహస్యాలు మీకు తెలియనివే అని అంటారా అండి? ఒకసారి గుర్తుపెట్టుకో, ప్రభు ఇదే మాట నీ దగ్గరకు వచ్చి నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అలనాడు పేతురుని అడిగినట్లుగా ఎలా అడిగాడో చూడండి. పేతుర్ని ఒక్కసారి అడగలేదు, ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు. ఎన్నిసార్లమ్మా? 3 సార్లు. ఎందుకు 3 సార్లు అడిగాడు? ఎందుకు 3 సార్లు అడిగాడు? పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు, నీవు నన్ను ఒకసారి అడిగితే సరిపోదు, ఎటకారం కాదు. ఇప్పుడు నేను అంటాను, ఏమ్మా తిన్నావా? తిన్నాను పాస్టర్ అయ్యా. మళ్ళీ వచ్చి ఏమ్మా తిన్నా? పాస్టర్ ఏం నిలవలేకపోతున్నాడు అంటారా? మీరు అనరు, నాకు తెలుసు, మీరు చాలా మంచోళ్ళు, మీరు అనరులేండి. కొందరు ఎక్కడో అడవిలో ఉంటారులేండి, మిమ్మల్ని కాదు. ఏమంటారు? పాస్టర్కి భలే ఎటకారం అయిందయ్యా మేమంటే అంటారా? చెప్పండి. అంతమంది ప్రజల మధ్యలో యేసయ్య ఏమడుగుతున్నాడు పేతురుని? పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఎలా ప్రేమించాలో తెలుసా? ఎన్నిసార్లు అడిగాడు? నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రభువుని ప్రేమించాలి. ఇలాంటి ప్రేమ పేతురు దగ్గర నుంచి కోరుకున్నాడు ప్రభు. ఒకవేళ పూర్ణ హృదయంతో ప్రేమించి పూర్ణ ఆత్మతో ప్రేమించలేకపోతున్నావేమో, పూర్ణ ఆత్మతో ప్రేమించి పూర్ణ మనసుతో ప్రేమించలేకపోతున్నావేమో. నా ప్రభు ఎలాంటి ప్రేమ నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు అని అంటే పరిపూర్ణమైన ప్రేమను కోరుకుంటున్నాడు ప్రభు. మరి దేవుని ప్రేమించే వారిగా ఉండాలిగా. ఎందుకు ప్రభు పదే ప్రేమించండి, మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, ప్రేమించిన కొలది ఆయన కృప అద్భుతంగా నీ మీద కురిపించబోతున్నాడు. ఆమేన్. ఆయన కృప మన మీద కురిపించబడాలి. ఆయన ఎందుకు పదే మీరు నన్ను ప్రేమించండి. అబ్రహాము, నీ కుమారుని కాదు, నీవు నన్ను ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తున్న నీ బిడ్డను నాకు సమర్పణ చేయి, నాకు త్యాగం చేయి, నాకు అర్పించు అని ఎందుకు అడిగాడు ప్రభు? ఎందుకు దేవుని అంతగా ప్రేమించాలి అని అంటే, దేవునికి నువ్వు ప్రేమిస్తే నీ దగ్గర నుంచి ఒరిగేదేమీ లేదు. దేవుని నువ్వు ప్రేమిస్తే ఏమండి, ఆయనకు ఒరిగేదేమీ లేదు, ఆయనకు వచ్చేదేమీ లేదు. ఎందుకు ప్రభు ప్రేమించమన్నాడు? అది మనకు కావాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక మనిషిని నిన్ను ఎందుకు ప్రేమిస్తాడు? ఒక మనిషికి నువ్వు ఎందుకంటే ఇష్టం చెప్పరే? ఒకటి, మన అందాన్ని చూసి ప్రేమించుంటారు, లేకపోతే మన డబ్బు చూసి ప్రేమించుంటారు, లేకపోతే మన బలాన్ని చూసి ప్రేమించుంటారు. ఇంకా మీరు చెప్పండి, ఎందుకు ప్రేమించారు? ఏమ్మా, ఎందుకు ప్రేమించాడు నిన్ను మీ ఆయన? నా పొడవాటి జుట్టు, ఏందది? 2-3 కానీ చూడు, ఆ ఇంటికి లేడుంటాయో ఏమండి, ఆ నీళ్ళల్లో తిరిగే పాము ఉంటుంది చూసారా? మట్టిలో తిరిగే పాము ఉంటుంది ఎర్ర, అంత అయిపోయి ఉంటుంది 3 కానీ తర్వాత ఎటపోయి ఉంటుంది ఆ జుట్టు. దాన్ని చూసి ప్రేమిస్తే ఏం రాదు, ఉపయోగంలే. దేనిని చూసి ప్రేమించావు? రకరకాల వాటిని చూసి ప్రేమించి ఏమండి అది లేదని చెప్పి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. అక్కడ చూడండి, ఈ మధ్య మొన్న 3 రోజుల క్రితం నిశ్చితార్థం వరకు వచ్చాడు, ఆ అమ్మాయి ఇష్టపడలేదంట, ఆ అమ్మాయి చచ్చి ఊరుకునేది. చూడండి ఎట్టున్నాయి ప్రేమలో. కానీ నా ప్రభు ఎందుకు ఆయన ప్రేమించమని పదే కోరుకుంటున్నాడు చెప్పనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. నేను అదే అనుకున్నాను, ఎందుకు ప్రభు మా ప్రేమను ఇంతగా కోరుకుంటున్నావు?
మేము నిలకడైన వారు కాదు కదా. మేము ప్రేమించేదే ఎప్పుడో ఆది అమావాస్యకి పూటకు ఒకసారి ప్రేమించే వాళ్ళం ప్రభువా. మేము అయోగ్యులం, అభాగ్యులం, పాపులం ప్రభువా. మేము పాపముతో నింపబడిపోయిన వారు ప్రభువా. మా ప్రేమ నీకెందుకు ప్రభువా అని ప్రభువుని దగ్గర ఈ వాక్యం చదువుతున్నప్పుడు అడిగినప్పుడు ప్రభు ఈ మాట నాకు జ్ఞాపకం చేశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం తీశారు అందరిది. 16వ అధ్యాయము. ఎందుకు ప్రభు పదే పదే ప్రేమించమని అడుగుతున్నారు అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16, 22, 23 వాక్యాలు. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే అమ్మా ఏం చేయబడతాడు వాడు? అది వచ్చిన తంతంతా ఇక్కడే ఉంది, వచ్చిన బాధ అంతా ఇక్కడే ఉంది. లోకంలో ఉన్నవారు ఏం చేస్తారో చెప్పనా? ప్రేమించు 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 అని వెంటబడతారు. ఎలా? ప్రేమించు 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 ప్రేమించు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నేను దూకేస్తాను, నువ్వు లేకపోతే నేను బతకలేను అని చెప్పి వెనక తిరిగి 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 వాడు పోరు తట్టుకోలేక మొత్తానికి 3 ముళ్ళు వేయించుకుంటుంది. ఆ తర్వాత ఉంటుంది కథ. ఈడేం చేశాడు? అప్పుడు దాకా నేను చచ్చిపోతాను అన్నిలా, ఇప్పుడు ఆమెను చంపడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు ఆ మహాతల్లిని చంపడం ప్రారంభిస్తాడు. కట్టుకున్నప్పటి నుంచి తాగుడికి అలవాటైపోయి లోకంలో పడిపోయి వీరి వెనక తిరిగి కుటుంబాన్ని పాడు చేసి, కుటుంబాన్ని నాశనం చేసి, అప్పుడు ఆ మహాతల్లి అనే మాట ఏంటో చెప్పనా? నాకు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చాలామంది, నాకు పరిచయస్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా పెళ్లి చేసుకోకుండా ఉన్నప్పుడు దాకా నా ఎంటబడి నువ్వు లేకపోతే చచ్చిపోతా అని చెప్పి నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉంది మా ఊరిలో. అమ్మాయి చదువుకునేటప్పుడు రోజు ఎంటబడి వచ్చి చదివేది, రోజు వచ్చి అమ్మాయిని పీడిచ్చేది, నువ్వు లేకపోతే చచ్చిపోతాను అని చెప్పి ఒక రోజు పురుగుల మందు కూడా తీసుకొని వచ్చి అట్లే నడి రోడ్లను తాగేశాడు. తీసుకొని పోయారు హాస్పిటల్కి. అట్లా 3-4 సార్లు చేశాడు. ఇంక ఈ అమ్మాయికి ఎట్లా పెళ్లి చేసేద్దాం, నిశ్చితార్థం కూడా చేసేశారు. వేరే వాళ్ళతో నిశ్చితార్థం కూడా అయిపోతే ఈడు అప్పటికే ఆకలి, నిశ్చితార్థం ఏం జరిగింది అని చెప్పి లోపు మళ్ళీ ఇంకొక పురుగుల మందు తీసుకొని మళ్ళీ చచ్చిపోయాడు, మళ్ళీ తాగేశాడు. మళ్ళీ తాగేసే లోపు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వెళ్ళి ఆ అమ్మాయి కాలు పట్టుకొని, వాళ్ళ అమ్మ నాన్న కాలు పట్టుకొని, నా బిడ్డను బతికించండి అమ్మ, నా బిడ్డ చావు బతుకుల్లో ఉన్నాడు, నీ కూతురు లేకపోతే చచ్చిపోతున్నాడు అన్నాడు. ఇప్పటికి 2-3 సార్లు తాగేసాడు. ఇంకా డాక్టర్లు చేస్తున్నారు, మా వల్ల కావట్లేదు, నీకు దండం పెడతావు, నీ బిడ్డనిచ్చి చెయ్యమ్మా అని చెప్పాడు. పెళ్లి చేసుకో. సరే ఇంకేం చేస్తాం, ఈడింత చంపేస్తున్నాడు, ఈడింత ప్రేమిస్తున్నప్పుడు నా కోసం ప్రాణాలు ఇస్తానన్నప్పుడు వీడి కోసం ఎట్లా కూడా చేసుకుందాంలే. వాడు అందంగా కూడా ఉండడు, మళ్ళీ పాపం ఆ బిడ్డ మంచిది, చాలా బాగుంటుంది, మంచిగా చదువుకుంది, జ్ఞానవంతురాలు. సరే ఈడు పోరు తట్టుకోలేక చేసుకున్న 4 రోజుల తర్వాత నుండి ఊరంతా తిరగడం ప్రారంభించాడు. ఎక్కడ చూసినా ఈడే కాలసరంతా ఈడే. మళ్ళీ ఈయనకి రోజు ఒకరితో పోతుంటాడు, 4 రోజులకు ఒకరిని మారుస్తూ ఉంటాడు, 4 రోజులు ఒక అమ్మాయికి మనసిస్తూ ఉంటాడు వీడు. చూడండి, ఇప్పుడు ఈ అమ్మాయి అంటుంది, ఈయన్ని చేసుకున్నప్పటి నుంచి నేను చేస్తున్నాను, ఇప్పుడు ఈయన చేసుకున్నప్పటి నుంచి నేను చావడం ప్రారంభిస్తాను. అప్పుడేమో నువ్వు లేకపోతే చేస్తాను అన్నాడు, ఇప్పుడేమో నన్ను చంపుతున్నాడు. పిల్లరా, నా యేసయ్య ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఎందుకు యేసయ్య ప్రేమించమంటున్నాడో ఎందుకంట మీరు చెప్పండి. ఇప్పుడు యేసయ్యను ప్రేమించకపోతే చెప్పండి, యేసయ్యను ప్రేమించిన వారు ఏమైపోతారు? శాపగ్రస్తులైపోతారమ్మా. ఏంటిదంట? ఏం కలుగుతుందంట? శాపానికి గురైపోతారు. యేసయ్యను ప్రేమించకపోతే, యేసయ్యను ఆరాధించకపోతే, యేసయ్యను పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో యేసయ్యను నువ్వు ప్రేమించలేదు అని అంటే దేనికి గురైపోతాం? శాపానికి గురైపోతాం. శాపం ఎందుకు వస్తుంది అంటే, నువ్వు యేసయ్యను ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తే శాపమే కదా వచ్చేది. నువ్వు యేసయ్యను ప్రేమించకుండా తాగుడిని ప్రేమిస్తుంటే నీకు వచ్చేది శాపమే కదా. యేసయ్యను నువ్వు ప్రేమించకుండా లోకములో ఉన్న వారిని ప్రేమించి ఎక్కడెక్కడికో వెళ్ళి లేనిపోని కార్యక్రమాలన్నీ చేసి వస్తే నీ జీవితం పాడైపోతుంది కదా. అది శాపానికి గురి అవడం అంటే. మరి ఈ రాత్రి ఈ కూడికలో నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు నాకు తెలియదు, కానీ నా దేవుని ప్రియులారా, ఇంక మీదట ఎవరిని ప్రేమిద్దాం చెప్పండి? ఎవరిని ప్రేమిద్దాం? దేవుని ప్రేమిద్దాం. దేవుణ్ణి ప్రేమించిన వాడు ఎన్నడూ మోసపోయినట్లుగా చరిత్రలో రాయబడలేదు. యేసయ్యను నువ్వు ప్రేమిస్తే నా దేవుని కృప ఎల్లకాలం నీకు తోడుంటుందండి. కానీ మనం మాత్రం ప్రేమించలేకపోతున్నాం ఈరోజు.
దేవుని కృప నీకు కలగాలి, దేవుని కృప నిన్ను విడిచిపోకూడదు అంటే మనం ఏం చేయాలి? యేసయ్యను చెప్పండి, ఏం చేయాలి? ఎలా ప్రేమించాలి? ఆయన వచ్చేంత వరకు. ఎలా? నన్ను చూడండి, ఆయన ఎలా ప్రేమించాలి? ఆయన వచ్చే అంతవరకు ప్రేమించాలి. నీవు ఆయన చెంతకు చేరే అంతవరకు ప్రేమించాలి. బైబిల్లో పరిశుద్ధమైన గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఎన్ని సంవత్సరాలు ప్రేమించావు బెదరో? ఎన్ని సంవత్సరాలు ప్రేమించినావు అని ఆయన చెప్పండి. ఎన్ని సంవత్సరాలు ప్రేమించాడు? ఎన్ని సంవత్సరాలు అమ్మా? అబ్బా, మీరు అంటున్నారు 7 సంవత్సరాలని. ఆయనకి 7 సంవత్సరాలుగా లేదంటది, కొద్ది రోజులే. ఎన్ని రోజులంట అట్టుంటుంది వ్యవహారం. మరి ప్రేమలో ఉన్నవాడికి 7 సంవత్సరాలు కూడా కొద్ది దినాల్లాగానే ఉంటుంది. ఏమో 7 సంవత్సరాలు అంటే ఆషామాష అంటండి. అన్ని దినాలు, అన్ని సంవత్సరాలు ఒక మనిషి కొరకు కొలువు చేశాడు. ఉచితంగా పని చేస్తూనే ఉన్నాడు. ఏరా బ్రదర్, ఆమెలో లీనమైపోయాడు ఆయన. నేను ఒక మాట అంటాను. యాకోబు ఎన్ని సంవత్సరాలు ప్రేమించాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు యాకోబు ఒక స్త్రీని ప్రేమిస్తే, మన ప్రియుడైన యేసయ్యను సంపూర్ణంగా నువ్వు ప్రేమించే వ్యక్తిగా మారాలి. కొడదాం ఒకసారి చప్పట్లు గట్టిగా. నిద్రబాబాకండే. యాకోబు ఎలా ప్రేమించాడు ఆమెని చెప్పండి? ఎలా ప్రేమించాడు? ఎన్ని సంవత్సరాలు ప్రేమించాడు? 7 సంవత్సరాలు. అలాగే 7 అనేది దేనికి సాదృశ్యం అంటే సంపూర్ణతకు సాదృశ్యం కదా. యేసయ్యను కూడా మనం అలాగే ప్రేమించాలండి. యేసయ్యను సంపూర్ణంగా ప్రేమించాలి. అనగా దేవుని దగ్గరకు మనం చేరేంతవరకు, ఏమండి, ప్రభువుని కొనియాడేంతవరకు, ప్రభువులో కలిసేంతవరకు, ప్రభు మనల్ని ఎదుర్కొనేంతవరకు, మనం దేవుని ఎదుర్కొనేంతవరకు, అంతవరకు ప్రభువుతో మనం ఏం చేయాలి? ప్రేమించే వారిగానే నడిపించబడాలి. అయ్యా, యేసయ్యను ప్రేమిస్తే ఏం జరుగుతుంది అని అంటే ఒక 2 విషయాలు. యేసయ్యను ప్రేమిస్తే ఏం జరుగుతుందంటే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వాక్యంలో, ఆయనను ప్రేమించు వారిని ఆయన చెప్పండి, ఆయన్ను ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు. ఏం చేస్తాడు ఆయన చెప్పండి? ఏం చేస్తాడు? ఆస్తికి కర్తలుగా చేస్తాడు. నువ్వు దరిద్రుడు కావు, నువ్వు నిరుపేదలో ఉండవు. ఎందుకు నీ కుటుంబం నిరుపేదతో నడిపించబడుతుంది? నీ కుటుంబం ఎందుకు అప్పులు పాలైపోతుంది? నీ కుటుంబం ఎందుకని శ్రమల మధ్యలో నలిగిపోతుంది? నీ బిడ్డలు ఎందుకు అప్పులు పాలైపోతున్నారు? నీ కుటుంబం ఎందుకు అప్పులలో కూరుకుపోతుంది? నువ్వు కష్టపడుతున్న కష్టార్జితం ఎందుకు సాలకుండా పోతుంది? నువ్వు కష్టపడుతున్న కష్టార్జితం ఎందుకు సిల్లి చెంచులో వేసినట్లుగా మారిపోతుంది? ఎంత కష్టపడుతున్నా, ఎంత జీతం వస్తున్నా ఎందుకు సరిపోవట్లేదు తెలుసా? ఎందుకో తెలుసా? నువ్వు దేవుని ప్రేమించట్లేదు. ఏంటిది? అది నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని నిన్నేం చేస్తాడు? ఆస్తికి కర్తలుగా చేస్తాడు. నీకు కొరతే ఉండదు, నీకు సమృద్ధిని నా ప్రభు అనుగ్రహిస్తాడండి. అందుకు దేవుణ్ణి ప్రేమించమని అడుగుతుండేది. దేవుని నిన్ను ప్రేమించాలి అని అంటే, దేవుని నువ్వు ప్రేమించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు ఏం చేస్తాడు? నిన్ను ఆస్తికి చెప్పాక, ఆస్తికి నీ దగ్గరికి 10 మంది వస్తారు. అక్కో 1000 రూపాయలు ఉంటే ఇవ్వకూడదా? అక్కో ఒక 500 ఉంటే ఇవ్వకూడదా? నీ దగ్గరికే వస్తుంటారు. అప్పుడు నువ్వేం చెప్తావు? ఏం చెప్పాలా? అయ్యో నా దగ్గర లేదు కదా, నేనే నిన్ను అడగాలనుకున్నాను. అనువో తీసుకో, తీసుకోబో. అది ఆ టేబుల్ కింద ఏదో పడడం చూడు, 500 ఎత్తుకోబో. ఆ 1000 రూపాయల ఆ మూల ఉంటుంది చూడు, చీపర్ కింద, అట్టయిపోవాలి. నువ్వు అట్టవ్వాలంటే ఏం చేయాలా? నువ్వు దేవుని ప్రేమించు. దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. నీకు కొరత లేకుండా ప్రభు చేస్తాడు. నీ బిడ్డలను కాదు, లోకంలో ఉన్నవారిని కాదు, బిడ్డలను ప్రేమించాలి. ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే. కానీ అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? అది అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించాడు దేవుడు. అంతగా ఆశీర్వదించడానికి దేవుడు ఎందుకో తెలుసా? ఇదిగో అబ్రహాం, నేను నిన్ను ఆస్తికి కర్తలుగా చేయబోతున్నాను, అభివృద్ధి పరచబోతున్నాను, నిన్ను దీవించబోతున్నాను, అభివృద్ధిని కలగ చేయబోతున్నాను. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసు? ఇస్సాకును కాదు ప్రేమించాల్సింది. నేను నిన్ను ఆస్తికి కర్తగా చేయాలంటే నువ్వు నన్ను ప్రేమించు. ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? దేవుణ్ణి ప్రేమించాలండి. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవునికి ఏం కలగజేస్తాడో చెప్పు? ఆస్తికి
కర్తలుగా చేస్తాడు. అందుకే ప్రభు అన్నారు కదా, నువ్వు ఒకరికి ఇస్తావే కానీ ఒకరి దగ్గర చేయి చాపు, ఒకరిని అడగవు అని ప్రభు చెప్పాడు కదా. మరి అది జరగాలంటే జరిగిందా ఏ రోజైనా నీలో? ఎప్పుడైనా జరిగిందా మనలో? జరగకపోవడానికి గల కారణం ఏంటి? ఇంకా వారి దగ్గరికి ఇల్లు దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు అడుక్కుంటున్నావేమో. నా ప్రభు ఇది కోరట్లేదు నీ దగ్గర నుండి. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు 10 రూపాయలు 20 రూపాయలు అని అడుక్కుంటూ ఉంటే పైన నుండి చూసే దేవుడు సంతోషించేవాడు కాదా ఆయన? ఇప్పుడు మీ బిడ్డలు ఎవరి దగ్గరికైనా వెళ్ళి, మామ 10 రూపాయలు మామ, అత్త 20 రూపాయలు అత్త అని అంటే మీరు ఏం చేస్తారు? చూస్తూ ఉంటారా? ఏమంటారా? అది ఇచ్చిన మీ మనసులో ఒకటి ఉంటుంది, అది చెప్పండి. అది బయట పెట్టట్లేదే. సరేలే మామే కదా అని అనుకున్నా సరే, సరేలే అత్తే కదా అనుకున్నా సరే, మీ మనసులో ఒకటి ఉంటుంది, నా బిడ్డలేంది అడుక్కునేది. ఉంటుందా లేదు? మీకు ఉండదులేండి, మీరు గొప్పోళ్ళు, నాకుంటుంది. నేనైతే అలాగే అనుకుంటానండి. మీరు అనుకోండిలేండి. ఏమనుకుంటాం? అయ్యో మన బిడ్డలేంది ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపడం, నా బిడ్డలకి నేను సమృద్ధి ఇవ్వాలి, ఎక్కువగా ఇవ్వాలి అని ఆశపడతామే. మరి మనం వెళ్ళి వేరే వారి దగ్గర చేయి చాపుతుంటే ప్రభు చూస్తూ ఉంటాడు. ఆయన సంతోషపడతాడా? మాట్లాడరే, సంతోషపడతాడా? సంతోషపడ్డా కదా. అందుకని ప్రభు అన్నారు, మిమ్మల్ని ఆస్తికి కర్తలుగా చేయాలి, మిమ్మల్ని అభివృద్ధి పరచాలి, మీరు ఎన్నడూ చూడని ఆశీర్వాదాన్ని అనుభవించాలి అని అంటే, మీ జీవితాలకి సమృద్ధిని ప్రభు కలగచేయాలి అని అంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వు దేవుని ప్రేమిస్తే నిన్ను ఆస్తికి కర్తలుగా చేస్తాడు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31వ వాక్యం అయిపోయింది. న్యాయాధిపతులు 5:31. ఆయన్ను ప్రేమిస్తే యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండును. ఎలా ఉంటారో తెలుసా? ఆయన్ని ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? మనల్ని కోరుకునేది ప్రభు ఎలాగో తెలుసా? నువ్వు ఆయన్ని ప్రేమిస్తే బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటావు. ఎందుకు ఈ మాట? అమ్మా వినాలి మీరు బాగా. ఈ మాట చెప్పి నేను ముగిస్తానే. ఎలా ఉంటామంట? ఆయన్ని ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె. ఉదయాన్నే చూసి ఆ సూర్యుడు ఎంత చక్కగా ఉంటుందో కదా, ఎంత బాగుంటుందో. ఉదయాన్నే పొద్దున వచ్చి ఆ సూర్యుడిని ఇప్పుడు నేను చూసారా చూడగలుగుతాం. ఉదయాన్నే వచ్చి ఆ సూర్యుడిని మనం చూడగలుగుతాం కళ్ళతో, ఏం ఇబ్బంది లేదు, బాగుంటుంది. బగ మండుతూ ఉంటుంది. కొంతమంది చూడండి, ఆ సూర్యుని చూడడానికి కూడా ఉదయాన్నే సముద్రం దగ్గరకు పోతారు. ఎందుకని? ఆ సముద్రంలో నుండి అలా వస్తున్న ఆ సూర్యుని చూడడానికి. డాక్టర్లు కూడా ఒక మాట చెప్పారు, ఏంటంటే ఉదయకాల సమయంలో వచ్చి ఆ సూర్యుని దగ్గరికి, ఆ సూర్యుని యొక్క కిరణాలు మన మీద పడాలంట. మన మీద ఉంటే మనకేమొస్తుంది చెప్పండి అండి? ఏ విటమిన్ వస్తుంది? అది మనం ఏం చేస్తున్నాం? 9-10 అయినా కూడా తలుపు దిగిపోతుంటే బయట ఆ సూర్యుని చూడకపోతుంటాం. ఎట్లా ఆరోగ్యం వస్తుంది? ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ఎలా ఉంచాలనుకుంటున్నాడో తెలుసా? ఉదయించు సూర్యుని వలె. చెప్పండి, ఉదయించు సూర్యుని వలె, బలముతో ఉదయించు సూర్యుని వలె నిన్ను ఎందుకు చేయాలనుకుంటున్నాడు అని అంటే, అనేక మంది నీ ద్వారా ఆరోగ్యాన్ని పొందుకోవాలని, అనేక మంది నీ ద్వారా క్షేమంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. ప్రియులరా, అలా జరగాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుని ప్రేమించాలి. అలా నువ్వు దేవుని ప్రేమించినప్పుడు ప్రభు అంటారు, పర్వతములు తొలగినను మెట్టలు తద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. ఆయన కృప మనల్ని విడవకుండా శాశ్వత కాలము ఆయన ప్రేమించు వారందరికీ నిత్యము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్.